హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశి. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూశారు కదా. ఆ వీడియో ఏంటిదంటే బోనాల పండుగ రాబోతుంది కదా, దాని గురించి స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటిదంటే ఫస్ట్లో ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియోకి ఆల్ మెటీరియల్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కైన్మాస్టర్ యాప్ కావాలి కదా, నేను వాటర్ మార్క్ ఉన్న కైన్మాస్టర్ యూజ్ చేస్తున్నా. మీకు వాటర్ మార్క్ లేని కైన్మాస్టర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయగానే జాయిన్ కాగానే లింక్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేం ఆదేశం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఓపెన్ చేసుకుంటున్నాను. యాప్ ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది ఓపెన్ అయినాక. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా 1:60 రేషియో అదే సెలెక్ట్ చేసుకుంటే ఉంటుంది కదా. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ వస్తుంది. నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. దీనిపైన క్లిక్ చేయాలి. జస్ట్ క్లిక్ చేయగానే వచ్చేసినాక ఇది ఇంటూ మార్క్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా మొత్తం ముందుకు వచ్చేయండి. స్క్రీన్ పైన చూస్తారు కదా, ఇట్లుంది కదా, ఇట్లా మొత్తం ముందుకు వచ్చేసేయండి. వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది లేయర్ అంటారు. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఒక పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. లోడ్ అవుతుంది, వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, పిఎన్జి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ ఇట్లా వస్తుంది. ఇమేజ్ పిఎన్జి ఉంది కదా, లాస్ట్లో డ్రాగ్ చేయండి. ఇట్లా ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తారు కదా, నేను డ్రాగ్ చేస్తున్నా, అట్లా డ్రాగ్ చేసేయండి. నేను డ్రాగ్ చేసేసిన డ్రాగ్ చేసినాక ముందుకు వచ్చేసేయండి. ఇప్పుడు దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఇట్లా అనండి, చిన్న అయిపోతుంది. ఇట్లా లాగేది ఉంటుంది, ఇట్లా గుంజండి, ఇటు సైడ్ పెట్టండి. నేను పెట్టేసిన. ఇప్పుడు వీటికి యానిమేషన్ ఇవ్వాలి ఇమేజ్. దానికోసం ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇది యానిమేషన్ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, యానిమేషన్. నేను క్లిక్ చేస్తున్నా. ఇట్లా ఇక్కడ నెంబర్స్ వస్తాయి. 15 అంటే 15 పెట్టుకోండి, 1 పెట్టుకోండి, 1 మంచిగా ఉంటుంది. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేయండి. ప్లే చేసి చూపిస్తా, ఇట్లా అని వస్తుంది. ఇప్పుడు ఇది యానిమేషన్ ఎక్కడ ఏంటని కొంచెం జరపండి, 0, 1 దగ్గర కదా. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన మీడియా క్లిక్ చేసినాక ఇప్పుడు ఇంకో పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. పోతరాజు పిఎన్జి, అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. లోడ్ అవుతుంది ఫైలు, వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోగానే ఇట్లా వస్తుంది. ఇమేజ్ని ఇట్లా కొంచెం కిందికి ఇట్లా అనండి, కొంచెం అని ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకున్నాక ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి ఇదే విధంగా. ఇప్పుడు నేను డ్రాగ్ చేసేస్తున్నా. డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ కూడా యానిమేషన్ ఇవ్వాలి. దానికోసం మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోండి. రబ్బర్ స్టాంప్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ ఎండ్ అయింది, ప్లే చేస్తా. ఇక్కడ ఎండ్ అయింది. ఇప్పుడు ఇది వస్తుంది. ఇది అయిపోగానే ఈ యానిమేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 3 దగ్గర కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ మీడియా. ఇప్పుడు అమ్మవారి పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. నేను క్లిక్ చేస్తున్నా, లోడ్ అవుతుంది. మళ్ళీ ఫైల్ ఓపెన్ కావాలి కదా. ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిఎన్జి సెలెక్ట్ చేసుకున్నాక ఇది కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ లేయర్ కూడా
డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ని కొంచెం సైజ్ చిన్నగా చేసి కొంచెం కిందికి అనండి. ఇట్లా అన్నాక టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని ఇది 15 పెట్టుకోండి టైం లెంత్. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేయండి. ప్లే చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 05 దగ్గర కదా. ఇప్పుడు ఏం కొంచెం చూసుకోండి కరెక్ట్, ఇక్కడ ఆగిపోయింది 05. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ పైన క్లిక్ చేయండి, లేయర్ పైన మీడియా. ఇప్పుడు ఏమి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుసా, బోనాలు ఎత్తుకున్నట్టు ఒక పిఎన్జి సెలెక్ట్ చేసుకుంటాను నేను. మీరు మీ దగ్గర ఉన్న ఫొటోస్ పెట్టుకోండి. సెలెక్ట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న ఇమేజ్. నేను ఎగ్జాంపుల్కి ఒక పిఎన్జి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది పిఎన్జి. ఇది లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. నేను డ్రాగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ ఇటు జరపాలి, జరిపి కొంచెం సైజ్ పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ 14 minutes వరకు జరపండి. జరిపినాక ఇక్కడ లేయర్ ఇక్కడ కీ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. అట్లా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇమేజ్ని ఇటు సైడ్ జరపాలి. ఇటు ఉంది కదా, ఇటు అంటే మొత్తం ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఇప్పుడు కీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీనిపైన కూడా క్లిక్ చేసి ఇప్పుడు మీ టమ్ ఫింగర్తో ఇట్లా అనాలి. ఇమేజ్ని మెల్లగా కిందికి ఉండాలి, పైకి ఉండనద్దు, ఇట్లా అనాలి. నేను అంటున్నట్టు ఇట్లా అనేసినాక ఇంకా మొత్తం అనాలి, మొత్తం ఇటు వచ్చే వరకు అనాలి. వచ్చినాక టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ అమ్మవారి ఫోటో కొంచెం జరిపండి, కొంచెం ఇటు జరిపి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ప్లాన్ వస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది ఎఫెక్ట్. కీ యానిమేషన్ ఇది. ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది చూసుకున్నాక 1:5:15 దాకా కదా. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేయండి, లేయర్ పైన మీడియా. ఇప్పుడు ఒక పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి, టెక్స్ట్ పిఎన్జి. ఏంటిదంటే బోనాల పండగ ఒకటి, ఇంకోటి ఏమో శుభాకాంక్ష. ఫస్ట్ బోనాల పండగ టెక్స్ట్ పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది బోనాల పండగ, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఇది కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. నేను డ్రాగ్ చేస్తున్నట్టు ఇట్లా డ్రాగ్ చేసినాక లేయర్ని 2-1 hour ఉంచారు కదా. ఇప్పుడు ఇమేజ్ని ఇట్లా గుంజేలా ఉంటుంది, ఇట్లా గుంజండి, సైజ్ పెద్దగా చేయండి. చేసినాక ఈ పిఎన్జిని ఇట్లా అనండి పైకి, మొత్తం ఇట్లా అంటే అది వెళ్ళిపోతుంది, కనిపించదు. ఇప్పుడు ఇక్కడ కీ ఆప్షన్ ఉంటుంది, కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ఉంది, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీ టమ్ ఫింగర్తో ఇట్లా అనండి, మెల్లగా ఇట్లా అనండి. అనినాక మీ 2 fingers యూజ్ చేసి ఇట్లా అనండి, చిన్న అయిపోతుంది సైజ్. ఇట్లా కొంచెం ఇంకా చిన్నగా చేసుకోండి, కొంచెం సైజ్ పెంచుకోండి, ఇంకా కొంచెం ఇక్కడ పెట్టుకోండి. ఇట్లా టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాం ఫ్రెండ్స్, బాగుంటుంది కీ యానిమేషన్. ఇట్లా ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, 2:22 కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, లేయర్ పైన మీడియా. ఇప్పుడు శుభాకాంక్షలు సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటా, దీనిపైన క్లిక్ చేయగానే వస్తుంది. ఈ ఇమేజ్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసుకున్నాక ఈ ఇమేజ్ని కూడా పెద్ద సైజ్ చేయండి, ఇట్లా ఉంటుంది కదా, గుంజండి, పెద్ద సైజ్ వచ్చేస్తుంది. వచ్చినాక ఇది కిందికి అనేసేయండి, మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఇప్పుడు ఏం చేయాలంటే కీ ఆప్షన్ ఉంటుంది కదా, కీ ఆప్షన్ పైన క్లిక్ చేసి
ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీ థంబ్ ఫింగర్తో మెల్లగా ఇట్లా పైకి అనండి. ఇట్లా మెల్లగా ఫాస్ట్గా అనండి. ఇప్పుడు మీ 2 ఫింగర్స్తో ఇట్లా అనండి. ఇక్కడ గుంజేది వస్తుంది, చిన్నగా చేసేసుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ది కొంచెం ఇక్కడ డాట్ డాట్ జరపండి. ఇది లేదు జరిపి కొంచెం పైకి అనండి. ఈ డాట్ పై నుంచే జరపాలి, లేదు జరిపినాక టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇట్లా అని వస్తుంది, బాగుండే. ఇట్లా ఇట్లా యాడ్ చేసుకోవాలి. దీన్ని అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం అమ్మవారి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసుకోండి సైజ్. తలుగుతుంది అది శుభాకాంక్షలు, తలుగద్దు. ఈ ఫోటోకి తలుగుతుంది శుభాకాంక్షలు టెక్స్ట్, తలుగుతలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన మీడియా, ఇప్పుడు ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఫైల్ రాకపోతే మళ్ళీ క్లిక్ చేయండి. ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ కట్టర్ పక్క ఒక బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మళ్ళీ బెడ్ ఆఫ్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ గెట్ దీనిపైన క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చినాక స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంది, బ్లెండింగ్ పైన ఫ్రెండ్స్ స్క్రోల్ ఆన్ చేసినాక ఇలా బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఉంటుంది ఇలా, దీనిపైన క్లిక్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. దీనికి సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్లే చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఒకసారి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఉంది. ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీగా ఫ్రెండ్స్. అంతేం ఆడేం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒక ఆప్షన్ చెప్తాను. ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మిడిల్లో వీడియో ఉంటుంది, క్లిక్ చేసి ఇది ఆఫ్ ఉంటే దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే బ్యాక్ వస్తారు. ఫస్ట్లో బ్లాక్ వచ్చి ఇట్లా స్టార్ట్ అవుతుంది వీడియో. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్ పైన, వీడియో ఎక్స్పోర్ట్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఓపెన్ అవుతుంది. 70-20 పెట్టుకోండి. ఇక్కడేమో 480 పెట్టుకోండి, క్లారిటీ వస్తుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ స్కిప్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. వీడియో లోడ్ ఎక్స్పోర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డాట్ చూపిస్తాడు, మౌస్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ అవుతుంది కదా, ఇక్కడ లాస్ట్లో కావాలి. ఇక్కడ అయితే మీ ఫోన్లో సేవ్ అవుతుంది 100%. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు అయినా వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, వీడియో చేస్తాను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో వీడియో. అంతే ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అందరికి బాయ్.